వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చేరుకోనున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం. వరకట్న వేధింపులు తాళలేక నందిగామలో ఓ వివాహిత ఆత్మహత్య. అత్తమామలు భర్త వేధింపులను భరించలేక తమ బిడ్డ ఆత్మహత్యలకు పాల్పడిందంటూ వాపోయిన కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విజయవాడలో కార్మికుల నిరసన. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి బ్యాంకులు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న జీవో నెంబర్ 21ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఏడాదికి 15,000 రూపాయలు కార్మికులకు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించడం సరికాదన్నారు. జీవో నెంబర్ 21 వలన ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆటో కార్మిక రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తుంది. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న ఆటో కార్మిక రంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావులపాలెం బహిరంగ సభలో వాగ్దానం చేశాడు.
చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందువలన తక్షణమే ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రధానమైనటువంటిది అపరాధ రుసుము పేరుతో కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి జీవో నెంబర్ 2131 కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బుడమేరు వరద విజయవాడ నగరం విలపించింది. 6000 BSC ఆటోలు సర్వనాశనమైనటువంటి నేపథ్యంలో కేవలం 10,000 రూపాయలు కంటి తుడుపుగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించింది. మేము అడుగుతున్నాం, ఇవాళ కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తక్షణమే 25,000 రూపాయలు తక్షణమే పర్మిషన్ అనుమతి ఇవ్వకపోతే, మంజూరు చేయకపోతే శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత కార్మిక శాఖ కార్యాలయం ముట్టడికి కూడా మేము ఆటో కార్మిక సంఘంగా సిద్ధపడతామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో వాహనమిత్ర అలాగే అనేక సమస్యలు వాళ్ళ ఆటో కార్మిక రంగాన్ని చుట్టుముట్టినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నాని ఏపీ AITUC రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ AITUC అనుబంధ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల ఎడల అవలంబిస్తున్నటువంటి ఆటో కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆటో మిత్రులకి 15,000 రూపాయలు నేను వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పారు. 6 మాసాలైంది, 15,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో మేము ఆందోళన నిర్వహిస్తూ ఉంటే లోకేష్ గారు మా ధర్నాలో కూడా పాల్గొని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలోనే అమల్లోకి తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. ఆ జీవో నెంబర్ 21 ఈరోజు కూడా అమలు జరుపుతూ ఉన్నారు. ఆ జీవో నెంబర్ 21 అమలు పరచడం వల్ల ఆటో కార్మికులకి రోజంతా కష్టపడి పనిచేసినా కూడా ఇంటికి 100 రూపాయలు కూడా తీసుకొని పోవటానికి కూడా అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే ఉన్న పెనాల్టీని 1000 రెట్లు పెంచారు. ఉదాహరణకి ఒక సిగ్నల్ కింద దాడితే ఇంతకుముందు 105 రూపాయలు ఉన్నటువంటిది ఇప్పుడు 1005 రూపాయలు పెంచారు. ఆ విధంగా అన్నీ కూడా ఆ విధంగా 1000 రెట్లు పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విధంగా ఆటోలు నడపాలి. అదేవిధంగా పోలీసుల హరాస్మెంట్స్ కానీ, RTO ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి హరాస్మెంట్స్ కానీ, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి అవరోధాలు ఈ ఆటో కార్మికులకు వస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు ఆ విధమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడంతో పాటు ఇటీవలే విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితుల్లో అందరికి కూడా 25,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ఆటోలకు కూడా 25,000 రూపాయలు ఇస్తామని మేము కలిసినప్పుడు చెప్పారు. ఆటో కార్మికులకు 25,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఇస్తామన్నా కూడా చాలామందికి ఇంకా అందనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని కోణాల్లో నిజ జీవనంలో వాళ్ళు కొనసాగించాల్సినటువంటి వృత్తిని కొనసాగించేదానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఉన్నారు. అందువల్ల వీటన్నిటినీ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకపోయినా మరి ఈ అనుమతి తీసుకొని ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులు ఈ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని AITUC ఆటో వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు జి వామనమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ AITUC రాష్ట్ర ప్రధాని గారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది స్వయం ఉపాధి పథకం కింద ఆటోల మీద జీవిస్తూ ఉన్నారు. ఇవాళ బస్సులు లేకపోతే ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి రంగం ఆటో రంగం. ఇవాళ ఈ ఆటో రంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నేను ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తానని చెప్పారు. అందువల్ల ఇవాళ మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. జీవో నెంబరు 2131 రద్దు చేయాలని, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, డ్రైవర్లు సంక్షేమ బోర్డు చేయాలని, భారీగా పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.
కాగా ఏపీ నిధులను సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్డ్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు రామ్మోహన్ నాయుడు అస్వస్థతతో మరణించడంతో కుటుంబం నుంచి సమాచారం అందుకున్న చంద్రబాబు తన పర్యటన మధ్యలోనే నిలిపివేసి ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణం అయ్యారు. ఏఐజీ హాస్పిటల్కు చంద్రబాబు చేరుకున్నారని అధికారులు తెలిపారు. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను మరాఠీలో ప్రసంగిస్తానని, ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల. ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ కొనసాగించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శనివారం మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా ఏతుల పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి, శివాజీ మహారాజ్ పరిపాలనను, స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిసిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు. जय भवानी, जय शिवाजी, जय महाराष्ट्र. छत्रपती शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजेच महाराष्ट्र. या भूमीतल्या छत्रपती शिवाजी महाराजांना, संतांना, वीरांना नमन. आणि माझ्या लाडक्या बहिणींना, लाडक्या भावांना प्रेमपूर्वक नमस्कार. ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి, నక్క చెల్లెలకి, సోదరులకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. इससे पहले कि मैं कुछ बोलूं, मैं आप सबसे क्षमा चाहता हूं. मैं मराठी बोलने का प्रयास कर रहा हूं क्योंकि मैं इस भाषा का सम्मान करता हूं. पर उच्चारण में कोई गलती हो जाए तो उसके लिए मैं क्षमा प्रार्थी हूं. मैं मराठी बोलताना चुकलो. मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा. पांडुरंगाच्या वारीची परंपरा असणाऱ्या या महाराष्ट्रात मला प्रचार वारीसाठी नेता आलं याचा मला आनंद आहे. వరకట్న వేధింపులు తాళలేక ఒక మహిళ నందిగామలో ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వాళ్లు భర్త వేధింపులకు భరించలేక లక్ష్మీ ప్రియాంక అనే వివాహిత ఆత్మహత్య యత్నం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సరైన వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందించారు. 4 రోజుల మృత్యువుతో పోరాడి లక్ష్మీ ప్రియాంక శనివారం చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆమెను 2 ఏళ్ల క్రితం ₹1 కోటి కట్నం ఇచ్చి పెళ్లి చేశారని చెబుతున్నారు. 2 ఏళ్లుగా అదనపు కట్నాన్ని ఇవ్వమంటూ అత్తమామలు వేధించారని తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసిందని పోలీసులు ఎందు వాపోయారు. సంతకం పెట్టాను.
అమ్మ కాదా నాన్నలు కాదు కానీ ప్యాస్ట్ కొనుక్కుంటే డబ్బులు లేవు, నువ్వే కొనుక్కునే డబ్బులు ఎవరన్నా ప్యాస్ట్ అడుగుతాయి అది చెప్పి బాధపడదు. వండుకోమని కూడా అనేవాళ్ళు కాదండి. చెప్పమ్మ మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ భారాలపై ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బాధ్యత కూడా వహించాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పారు. ఈ నెల 19న ధర్నా చౌక్లో జరిగే నిరసనను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. శనివారం హనుమాన్పేట దాసరి భవన్లో వామపక్ష పార్టీల పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఇటీవలే వేసిన 6,072 కోట్ల ట్రూ ఆఫ్ భారం ఇంకా అమలులోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ప్రజలను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీల బాధుడును ఆపాలన్నారు. మొత్తం 17,000 కోట్ల భారం ప్రజలపై మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 2022-23 వాడుకున్న విద్యుత్ను ఆనాటి ఇంధనపు ఛార్జీలు నేడు వేసి ప్రజలకు కూటమి ప్రభుత్వం కరెంటు షాక్ ఇస్తుందన్నారు. ప్రభుత్వ కరెంటు ప్లాంట్ జెన్కో నుండి విద్యుత్ ఇస్తే తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు మార్కెట్లో కరెంటు కొనుగోలు చేస్తుందన్నారు. దాని వలన ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు వెయ్యము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అవుతా ఉన్నది, 5 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి. తగ్గించకపోగా ట్రూ ఆఫ్ ఛార్జీలు గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకి తలవకి వాడుకున్నటువంటి కరెంటు కూడా వసూలు చేసేటటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్ని ఈయన కూడా కొనసాగించటం అనేటటువంటిది దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గత నెల ఆఖరిలో 6,072 కోట్ల రూపాయల భారం మోపితే ఈ నెలలో మరలా పక్షం రోజుల్లోనే సుమారు 11,000 కోట్ల రూపాయలు అంటే వెలసి 17,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన రేపు డిసెంబర్ నుండి పడబోతా ఉన్నది. అందువలన తక్షణమే వామపక్ష పార్టీలుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మా నిరసన తెలియజేశాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనని గమనించి తాళైపాలెంలో జరిగినటువంటి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకటించాడు, భవిష్యత్తులో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి. అంటే గర్భంగా వారి అధికారం వచ్చిన నాటి నుండి పెంచము అనేటటువంటిది చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీల యొక్క విధానం పైన భారం మోపుతూ ఈ 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారం మోపేటటువంటి దానిపైన మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, 4 మాసాలు దాటబోతా ఉంది. ఈ 4 మాసాల కాలంలో ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాలని పాలకులు మర్చిపోయి తిరిగి మళ్ళీ పాత పద్ధతి కంటే మిన్నగా మరిన్ని భారాలు మోపేటువంటి దానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీల భారం నేను పెంచను, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పనేవి కానీ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటివి కానీ మేము అమలు జరపం, నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని దొంగలో తొక్కి అటకెక్కించి ఈఆర్సీ పెంచింది నేను కాదని చెప్పనని దొంగాట ఆడేటువంటి దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. 6,072 కోట్ల రూపాయలు మన నవంబర్ 1వ తేదీ నుండి పెంచాం. ఆల్రెడీ 2021 సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచి అమలు జరిపేదానికి బిల్లులో
కలిపిచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ 1వ తేదీ నుండి 22, 23 సర్దుబాటు ఛార్జీల పేరుతో 11,000 కోట్లు మళ్ళీ తిరిగి సంక్రాంతి కానుకగా జనవరికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడతా ఉన్నాడు. అంటే వెరసి 17,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రజల మీద భారం మోపడం అని చెప్పనేది చాలా దుస్సాహసం. ఇది ఇంతకంటే మసిబూసి మారేడికాయ చేయటం ఇంకోటి కాదు. ఇది ఇప్పటికైనా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మళ్ళీ గతాన్ని నెమరేసుకోవాలి. ఏ విద్యుత్ ఛార్జీలు అయితే నిన్ను 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంచేటువంటి దానికి సిద్ధపడ్డాయో అదే పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోవద్దు చంద్రబాబు నాయుడు అని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. నేటి తరం యువత పుస్తక పఠనం చేయవలసిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు రచయితల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. చరిత్ర తెలియకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. బందర్ రోడ్ రాజా రామ్మోహన్ రావు గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సమాజ సేవకులకు సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మండల బుద్ధా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ జిల్లా మాజీ గవర్నర్ సివి రామారావు, వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ తొండెపు హనుమంతరావు తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. మన చరిత్రను తెలుసుకోకపోతే మనం మన ఉనికిని కోల్పోయినట్టేనని ఆయన అన్నారు. పుస్తకాల ద్వారానే చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తక పఠనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాజా రామ్మోహన్ రావు లైబ్రరీని పరీక్షించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో జాతీయ ఉద్యమానికి వేదికగా ఉన్న లైబ్రరీని ఆధునీకరించవలసిన బాధ్యత లైబ్రరీ కమిటీపై ఉందన్నారు. తెలుగు జాతిని చైతన్యపరచడంలోనూ జాతీయ భావాలను వ్యాప్తి చేయటంలోనూ గ్రంథాలయోద్యమానికి నాంది పలకటంలోనూ విజయవాడలో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం వహించిన పాత్ర మహత్తరమైంది. మహాత్మా గాంధీ గారు 1919వ సంవత్సరంలో మార్చి 31వ తేదీన మొట్టమొదటిసారిగా విజయవాడ వచ్చినప్పుడు వారు సందర్శించింది రామ్మోహన్ రాయ్ గ్రంథాలయాన్ని. ఇక్కడే ఆయన ప్రజలతో సంభాషించడం జరిగింది. ఆ రోజుల్లో ఏ జాతీయ నాయకుడు విజయవాడ వచ్చినా కూడా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయానికి వచ్చి ఇక్కడే అందరినీ కలిసేవారు. నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్ఖానాలు ఉన్నాయి. అలాంటి మహోన్నతమైన గ్రంథాలయం, చారిత్రాత్మక గ్రంథాలయం, 100 సంవత్సరాల చరిత్ర గల గ్రంథాలయంలో ఈ రోజున గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన జాతి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రామ్మోహన్ రాయ్ గ్రంథాలయాన్ని కాపాడుకోవడం తెలుగువారి యొక్క ప్రథమ కర్తవ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ రోజు మన పెద్దల ఏంకి వెంకటరమణయ్య గారు కానివ్వండి, ఐదవరి కాళేశ్వరరావు కానివ్వండి, ఒక మహదాశయాలతో ఈ సంస్థను రూపొందించినప్పుడు, ఈ సంస్థ ఒక ప్రముఖమైన పాత్రని స్వాతంత్రోద్యమ కాలంలో నిర్వహించినప్పుడు ఏ విధమైన జాగృతిని తెలుగు జాతిలో కలిగించిందో ఆ జాగృతిని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో మనం నడవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ సంకుచితమైన భావాల్ని విడనాడి విశాల దృక్పథంతో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ప్రత్యేకించి ఈ తరం పిల్లలు పుస్తకాల పఠనం మీద ఆసక్తి లేని పరిస్థితి వచ్చింది. వారిలో ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మేము చదువుకునేప్పుడు మా ఉపాధ్యాయులు ఫలానా పుస్తకం చదవమని చెప్పి మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు. ఆ రకంగా మేము చదివేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు పఠిస్తే తప్ప విజ్ఞానం రాదు. కేవలం పాఠ్య గ్రంథాల్లోని పాఠాలను వల్లివేస్తే దానివల్ల ఏదో జ్ఞానం లభించింది అనుకుంటే పొరపాటు. సమస్త విషయాలను కూడా తెలుసుకోవాలంటే పుస్తక పఠనం అన్నది చాలా ప్రధానమైన అంశం. అంచేత ఆ పుస్తక పఠనానికి ప్రేరేపించే వాళ్ళు ఎవరు? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. వారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ గ్రంథాలయాల ద్వారా విజ్ఞాన అభివృద్ధిని పెంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వైకాపాకు ఎన్డీఏ కూటమికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని సిపిఎం నగర కార్యదర్శి డి కాశీనాథ్ అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ పేర్లతో ప్రజలపై భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని శ్రీ భగవాన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. జగన్ బాదుడే బాధలు అంటూ అధికారంలోకి వచ్చిన బాబు కూడా బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 4 నెలల పరిపాలనపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజా పోరుకు ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు.
మోదీ చెప్పింది చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని కనబడుతుందన్నారు. ఎన్డీఏ పరిపాలన భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగితే గద్దె దిగటం ఖాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగినటువంటి ఇటీవల 8 నుండి 14 దాకా రాష్ట్రంలో జరిగినటువంటి ప్రచార జాత ప్రజలు విస్తృతంగా తమ మద్దతుని తెలియజేశారు. ఈరోజు నిత్య జీవితావసర వస్తువుల ధరలు బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నాయనే విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గుర్తించారు. దానికి తమ స్పందన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు సంబంధించి వచ్చి పాల్గొని తమ నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని చూసాం. అదే కాదు, ప్రధానమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా వచ్చినటువంటిది, అదనంగా వచ్చినటువంటిది ఎన్నికల వాగ్దానానికి భిన్నంగా పాలక వర్గాలు చేస్తూ ఉన్నటువంటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలకు మాత్రం తప్పనిసరిగా అడ్డుకట్టేయాలని చెప్పనేటువంటిది ప్రజలు భావిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల భారం 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి, స్మార్ట్ మీటర్లని ప్రవేశపెట్టి, ఆటో ఛార్జీ కనుక నైట్ 1.5 పగల 1 అని చెప్పి అన్నట్టుగా నైట్ 1.5 అట, పగలేమో మామూలుగా ఉంటుందట. రాబోయేటువంటి నువ్వు ఎంత కాల్చుకుంటావో దాన్ని ఊహించి కాల్చుకోబోయేటువంటి దానికి నీ దాంట్లో రీఛార్జ్ చేసుకోమని చెప్పేటువంటి స్మార్ట్ మీటర్లని ఎవడనెత్తి రుద్దుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి. అందుకనే రేపు 19వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో గతాన్ని గుర్తు చేసేటువంటి దానికోసం 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకుండా చేసినటువంటి విద్యుత్ ఉద్యమం, విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ తిరిగి పునశ్చరణ చేసుకోవద్దో, చరివత చరణం కాకూడదో ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికే ట్రయల్ అండ్ ఎర్రర్గా 19వ తేదీ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది, ధర్నా చౌక్లో. అది కాకుండా దశల వారీగా దాని అనంతరం జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు విపరీతంగా మోడీ ఆదేశానుసారం మోడీ విద్యుత్ మోటార్లు రైతులకి మోటార్లు తీసే ఉచిత మోటార్లు వద్దు అనంటే పెట్టరు మీరు, కరెంటు పెంచండి అనంటే విద్యుత్ సంస్కరణ పేరుతో పెంచుతారు మీరు. భారతదేశం ముక్కులు కాకుండా దేశ సమైక్యత కోసం చండ్ర రాజేశ్వరరావు కృషి చేశారని నారాయణ తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. చనిపోవటానికి మెరిక్యూ ఇంజెక్షన్ అడిగితే కమిటీ అంగీకరించలేదన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్లో 5 ఎకరాలు కేటాయించారని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తిని నింపారన్నారు. దున్నే వారిది భూమి అన్న నినాదంతో పోరాడారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారన్నారు. లక్షలాది మంది ఎర్ర సైన్యాన్ని తయారు చేశారని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఒక లెజెండరీ అంటూ కొనియాడారు. భారతదేశం ముక్కులు కాకుండా దేశ సమైక్యత కోసం కృషి చేశారని తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. చనిపోవటానికి మెరిక్యూ ఇంజెక్షన్ అడిగితే కమిటీ అంగీకరించలేదన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్లో 5 ఎకరాలు కేటాయించారని, అక్కడికి వృద్ధుల ఆశ్రమం ఇప్పుడు నడుపుతున్నారని చెప్పారు. 145 మంది వృద్ధులు ఇప్పుడు అక్కడ ఉన్నారన్నారు. మహిళలకు ఉచిత శిక్షణ కేంద్రం నడుపుతున్నారని చెప్పారు. సిఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. అట్లా కొంతమందికి ఫ్రీగా కుటుంబాలు పెట్టి మిగతా వాళ్ళకి వర్కౌట్ చేస్తున్నాం. అది రావాల్సిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తగ్గుతున్నారు, మిగతా వాళ్ళు వస్తున్నారు. అయినా సరే వాళ్ళు కూడా చూడాల్సింది, వాళ్ళు కూడా సేవ చేసిన వాళ్ళే కాబట్టి మనం ఇగ్నోర్ చేయకూడదు. అంటే మేము ఊహించిన దానికన్నా ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఎవరైతే సేవ చేసి ఇబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తే డబ్బులు రాకపోతే మేము వసూలు చేస్తాం. చాలామంది అడిగితే ఇచ్చే ఉన్నారు, అడగకూడనే ఇస్తున్నారు, మేము అడిగితే ఇస్తారు. అయితే దానికోసం పోగు చేయడం లేదు, దానికోసం కలిసి ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం యాక్టివిటీస్. ఆ ఎక్స్పాండ్ చేసేప్పుడు కొంచెం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? కృష్ణా గుంటూరు జిల్లా కలెక్టర్కి అప్పగిచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారు? మాచర్లకు పో, పిడుగులకు పో అంటారు. పోయి చెప్పాను, ఏదో ఇట్లాంటి ఇస్తే నేను ఎక్కడ 50 లక్షలు ఇవ్వన్నాడు. తీసుకెళ్ళి ఆయన దగ్గర పడేసి నువ్వే తీసుకోపో అన్నాడు. ఏమన్నాడు? ఇదేంటే 50 లక్షలు మేమే తెస్తాం, మేము వ్యాపారం చేసుకుంటాం.
అంటే ఎంతకి ఇవ్వాలన్నాడు, 5 లక్షలకి ఇవ్వాల ఒప్పుకున్నాడు. కానీ నువ్వు కృష్ణా గుంటూరు జిల్లాకి ఇంతగా అప్పగిస్తే చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ కార్యక్రమం రోజున విజయవాడలో జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 10 సంవత్సరాల పాటు జాతీయ కార్యదర్శిగా వ్యవహరించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తే కాకుండా ఈ దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, ప్రత్యేకించి తన భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పుడు కూడా తన యావదాస్తిని కూడా దేశం కోసం త్యాగం చేసిన మహాపురుషుడు చంద్రరాజేశ్వరరావు. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. అలాంటి వ్యక్తులు మనకి సమాజంలో అరుదుగా ఉంటారు. నిజంగా అంత త్యాగజీవులను మనం చూడలేము ప్రస్తుత రాజకీయాల్లో. ఆయన దేశ స్థాయిలో తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తి చంద్రరాజేశ్వరరావు. వారి పేరిట హైదరాబాద్లో ఈ చంద్రరాజేశ్వరరావు చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ నెలకొల్పి ఇప్పటికే అక్కడ వృద్ధాశ్రమాలు అవి నడపడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కార్యక్రమం ప్రారంభించాలని ఈ రోజున నిర్ణయం చేశారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని వారు అభ్యర్థించడం జరిగింది. ఇక్కడ కొంత స్థలం కేటాయించమని. బహుశా త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తయి ఇక్కడ చంద్రరాజేశ్వరరావు పేరిట ఒక కేంద్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా వారి త్యాగమయ జీవితం భావితరాలకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన అలాంటి మహనీయుల్ని మనకెప్పుడు కూడా ఆదర్శప్రాయాలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చేరుకోనున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం. వరకట్న వేధింపులు తాళలేక నందిగామలో ఓ వివాహిత ఆత్మహత్య. అత్తమామలు భర్త వేధింపులను భరించలేక తమ బిడ్డ ఆత్మహత్యలకు పాల్పడిందంటూ వాపోయిన కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విజయవాడలో కార్మికుల నిరసన. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV న్యూస్.